హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వెస్టీజ్ ప్రైమ్లో మనకు 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వెస్టీజ్ krill ఆయిల్, కాంబయోటిక్స్, అలాగే సీబక్థాన్. వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ ప్రోడక్ట్స్ అన్నీ మార్కెట్లో వాటికంటే ఒక సుపీరియర్ క్వాలిటీతో ఉంటాయి. అండ్ ఈ ప్రోడక్ట్స్ ఒక ఎక్స్టెన్సివ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడినవి. ఈ ప్రోడక్ట్స్ ఒక ట్రూలీ ఎక్సెప్షనల్ క్వాలిటీతో ఉంటాయి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ krill ఆయిల్. krill ఆయిల్ ఫిష్ ఆయిల్కి ఆల్టర్నేటివ్. అండ్ ఈ krill ఆయిల్ వచ్చేసి మోస్ట్లీ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ రూపంలో మనకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ krill ఆయిల్ ట్యాబ్లెట్స్ రూపంలో ఉండదు. ఈ krill ఆయిల్ మనకు క్రిల్స్ ష్రింప్ లైక్ ఫిష్ లాగా ఉంటాయి. పిక్చర్లో చూపించిన విధంగా వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అండ్ అంటార్క్టికా క్రిల్స్ని యుఫాసియా సూపర్బా అని కూడా అంటారు. క్రిల్స్ మనకు అంటార్క్టికానే కాకుండా కెనడా అండ్ జపాన్ సముద్ర తీరాలలో కూడా కనిపిస్తాయి. వేల్స్, సీస్, పెంగ్విన్స్, స్క్వాడ్ అండ్ ఫిషెస్ క్రిల్స్ని ఫుడ్గా తీసుకుంటాయి. సోర్స్ ఆఫ్ krill ఆయిల్. అంటార్క్టికా క్రిల్స్ ప్లాంక్టాన్ని ఫుడ్గా తీసుకుంటాయి. అండ్ ఇవి ఫుడ్ చైన్లో బాటంలో ఉంటాయి. క్రిల్స్లో ఫిషెస్ లాగా హెవీ మెటల్స్ లాంటి కంటామినెంట్స్ అక్యుములేట్ అవ్వవు. krill ఆయిల్ పాస్ఫోలిపిడ్స్ అలాగే పాస్ఫోలిపిడ్ బౌండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్కి ఒక రిచ్ సోర్స్. వెస్టీజ్ krill ఆయిల్ క్యాప్సూల్స్ ఒమేగా 3 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ EPA అండ్ DHAకి ఒక రిచ్ సోర్స్ అని చెప్పచ్చు. ఫిష్ ఆయిల్ కంటే krill ఆయిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పాస్ఫోలిపిడ్ ఫామ్లో ఉంటాయి. సో దట్ ఇవి బాడీ సెల్స్ అనేవి ఈజీగా అబ్జార్బ్ చేసుకొని టార్గెటెడ్ ఆర్గన్స్కి పంపిస్తాయి. ఫ్రెండ్స్, krill ఆయిల్లో ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంది, అదే ఆస్టాగ్జాంథిన్. వెస్టీజ్ ప్రైమ్ krill ఆయిల్ మల్టీ స్టేజ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. ఈ ప్రాసెస్ వల్ల ఇందులోని న్యాచురల్ న్యూట్రియంట్ ప్రొఫైల్ అనేది ప్రిజర్వ్డ్గా ఉంటుంది. అండ్ ట్రైమిథైల్ అమైన్, టోటల్ వోలటైల్ నైట్రోజన్, ఆక్సిడేటివ్ డెరివేటివ్స్ వంటి స్పాయిలేజ్ కాంపోనెంట్స్ని రిమూవ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ద్వారా ఫిజికల్ కాంపోనెంట్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఫిషీ ఆర్డర్స్ని తగ్గిస్తుంది. krill ఆయిల్ బెనిఫిట్స్. krill ఆయిల్ ఒక పాస్ఫోలిపిడ్ బౌండ్ ఒమేగా 3 ప్రోడక్ట్. ఇది ఈజీగా బ్లడ్లో అబ్జార్బ్ అయిపోయి టార్గెట్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్, హార్ట్, లివర్కి వెళ్తుంది. krill ఆయిల్ హెల్తీ ఫ్యాట్స్కి ఒక ఎక్సలెంట్ సోర్స్. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి ఫిష్ ఆయిల్ కంటే ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి. krill ఆయిల్ క్యాప్సూల్స్ కార్డియోవాస్కులర్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. సమ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే krill ఆయిల్ సప్లిమెంట్ అదర్ సోర్సెస్ కంటే ఇది బ్లడ్ లిపిడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడంలో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా తగ్గిస్తుంది. krill ఆయిల్లోని ఒమేగా 3 హార్ట్ అటాక్స్కు కారణమయ్యే బ్లడ్ క్లాట్స్ని ప్రివెంట్ చేస్తుంది. krill ఆయిల్ జాయింట్ లూబ్రికేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఓవరాల్ జాయింట్ ఫంక్షన్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. krill ఆయిల్ మెంటల్ కాన్సన్ట్రేషన్, అలర్ట్నెస్, మెమొరీ అండ్ అలాగే మెంటల్ ఫోకస్ని ఇంప్రూవ్ చేయడంలో సహాయపడుతుంది. krill ఆయిల్ వల్ల స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది చర్మానికి రేడియన్ కాంప్లెక్షన్ని అందించి మాయిశ్చర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. krill ఆయిల్లోని ఆస్టాగ్జాంథిన్ అనే ఒక పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. రెగ్యులర్గా krill ఆయిల్ని కన్జ్యూమ్ చేయటం వల్ల హ్యూమన్ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ హార్ట్ హెల్త్, యాంటీ ఇన్ఫ్లమేషన్, లివర్ బెనిఫిట్స్, మజిల్ బెనిఫిట్స్, వాస్కులర్ బెనిఫిట్స్, అలాగే జాయింట్ బెనిఫిట్స్. కొన్ని స్టడీస్ ద్వారా తెలిసినది ఏంటంటే krill ఆయిల్లోని ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి ఆడవారిలో PMS అలాగే పీరియాడిక్ పెయిన్ నుంచి ఉపశమనం అందిస్తుంది. ఫిష్ ఆయిల్ కంటే krill ఆయిల్ ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. krill ఆయిల్ ఒక పాస్ఫోలిపిడ్ బౌండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఇవి ఇంటెస్టైన్లో ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి సో దట్ ఫిషీ బర్బ్స్ లాంటి సమస్యలు ఉండవు. krill ఆయిల్ ఒమేగా 3 బెనిఫిట్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, బట్ ఇవి మన బాడీలో ప్రొడ్యూస్ కావు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది. సమ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే EPA అండ్ DHAని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయటం ద్వారా కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్స్ తగ్గుతాయి. కింద పిక్లో మీరు చూడొచ్చు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, EPA అండ్ DHA. బెనిఫిట్స్ ఆఫ్ krill ఆయిల్ ఆస్టాగ్జాంథిన్.
ఆస్టాగ్జాంథిన్ ఒక రెడ్డిష్ కలర్ పిగ్మెంట్. ఇది మెరైన్ యానిమల్స్ లైక్ సాల్మన్, లాబ్స్టర్, ష్రింప్ అండ్ క్రిల్స్లో కనిపిస్తుంది. క్రిల్ ఆయిల్లో ఇన్ఫ్లమేషన్ ఫైటింగ్ ఒమేగా 3 ఫ్యాట్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్ ఆస్టాగ్జాంథిన్ కూడా ఉంటుంది. ఆస్టాగ్జాంథిన్ని కింగ్ ఆఫ్ ది కార్టినాయిడ్స్ అని అంటారు. ఆస్టాగ్జాంథిన్ కార్టినాయిడ్స్ కంటే 10 to 100 times మోర్ పవర్ఫుల్. ఆస్టాగ్జాంథిన్లోని యువి బ్లాకింగ్ ప్రాపర్టీస్ అనేవి సన్ రిలేటెడ్ డ్యామేజెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆస్టాగ్జాంథిన్ స్కిన్లోని మాయిశ్చర్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ స్కిన్కి ఒక ఎలాస్టిసిటీ అలాగే స్మూత్నెస్ని అందిస్తుంది, వ్రింకిల్స్ని రెడ్యూస్ చేస్తుంది. బెనిఫిట్స్ ఆఫ్ క్రిల్ ఆయిల్. పాస్ఫోలిపిడ్స్. పాస్ఫోలిపిడ్స్ అనేవి లిపిడ్ ప్రోటీన్ కాంప్లెక్సెస్. ఇవి సెల్ మెంబ్రెయిన్ లేదా స్కిన్ ద్వారా బైండ్ అయి ఉంటాయి. అవర్ బాడీ ఈజ్ ఎ ప్యాకేజ్ ఆఫ్ సెల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ సెల్స్ ద్వారా ఫామ్ అయి ఉంటుంది. సో దట్ పాస్ఫోలిపిడ్స్ అనేవి మన బాడీకి ఎక్కువగా అవసరం. పాస్ఫోలిపిడ్స్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి లివర్లో ప్రొడ్యూస్ అవుతాయి. పాస్ఫోలిపిడ్స్ ఫ్యాట్స్ అలాగే న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి మన బాడీకి ఎంతో సహాయపడతాయి. కాగ్నిటివ్ ఫంక్షన్ అలాగే లివర్ హెల్త్కి ఇవి ఎంతో బెనిఫిషియల్. క్రిల్ ఆయిల్ డోసేజ్. నార్మల్గా పర్ డే 1000 to 1500 mg క్రిల్ ఆయిల్ తీసుకోవచ్చు. అండ్ వెస్టీజ్ క్యాప్సిల్స్లో గనక చూస్తే మనం 2 to 3 క్యాప్సిల్స్ పర్ డే యూజ్ చేయొచ్చు. కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ కొరకు క్రిల్ ఆయిల్ కంటిన్యూస్గా 2 months యూజ్ చేయాలి. తర్వాత కొన్ని రోజులు డోసెస్ తగ్గించడం ద్వారా మంచి రిజల్ట్స్ అనేవి లభిస్తుంది. సెకండ్ ప్రోడక్ట్ వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్స్. మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్కి ఒక సిస్టమ్ ఉంటుంది. అలాగే డైజెషన్కి కూడా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అలాగే కొన్ని యాక్సెసరీ ఆర్గాన్స్ లైక్ టంగ్, సలైవరీ గ్లాండ్స్, ప్యాంక్రియాస్, లివర్ అండ్ గాల్ బ్లాడర్. పక్కన పిక్చర్లో ఈ పార్ట్స్ అన్నీ మనం చూడొచ్చు. డైజెషన్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ మనం తీసుకునే ఆహారం అనేది చిన్న చిన్న కాంపోనెంట్స్గా బ్రేక్ డౌన్ అయ్యి అండ్ అందులో ఉండే న్యూట్రియంట్స్ అనేవి మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. గట్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. మనం తీసుకునే ఆహారం ప్రతిదీ గట్ ద్వారా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లోకి వెళ్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అనేది ఒక థిన్ స్టికీ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది అండ్ దీని మీద మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఎంబెడ్ అయి ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అనేది అక్కడే మెటబలైజ్ అవుతుంది. బ్యాక్టీరియల్ ఎకోసిస్టంలో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది, అలాగే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మన బాడీలో 70% ఆఫ్ ఇమ్యూనిటీ అనేది గట్లో ఉంటుంది. హెల్తీ గట్ ఫ్లోరా అనేది ఆప్టిమమ్ గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అండ్ గట్ హౌసెస్లో 500 స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా జీవిస్తూ ఉంటుంది. ఇదంతా నియర్లీ 1.4 kgs వెయిట్ ఉంటుంది. సమ్ బ్యాక్టీరియా అనేది మన బాడీని హార్మ్ఫుల్ మైక్రోబ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. వాట్ ఆర్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. ప్రీబయోటిక్స్ కానీ ప్రోబయోటిక్స్ కానీ మన హ్యూమన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ప్రోబయోటిక్స్ అనేవి లైవ్ బ్యాక్టీరియా. ఇవి సర్టెన్ ఫుడ్ ఆర్ సప్లిమెంట్స్లో మాత్రమే ఉంటాయి. అండ్ ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియాలో మనం న్యూమరస్ హెల్త్ బెనిఫిట్స్ చూడొచ్చు. ప్రీబయోటిక్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ కార్బ్స్ మీన్స్ ఫైబర్ అండ్ ఇవి హ్యూమన్ డైజెస్ట్ చేసుకోలేరు. గట్లో ఉండే బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది ఈ ఫైబర్ని తింటుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. ప్రీబయోటిక్స్ నాన్ లివింగ్ అలాగే నాన్ డైజెస్టబుల్ బ్యాక్టీరియా, వేరాస్ ప్రోబయోటిక్స్ అనేవి లైఫ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా. ప్రీబయోటిక్స్ హీట్కి స్టేబుల్ అలాగే టెంపరేచర్కి అఫెక్ట్ అవ్వవు, వేరాస్ ప్రోబయోటిక్స్ అనేవి అన్స్టేబుల్ అండ్ టెంపరేచర్కి అఫెక్ట్ అవుతాయి. ప్రీబయోటిక్స్ స్టెమక్లోని యాసిడ్స్కి అఫెక్ట్ అవ్వవు, వేరాస్ ప్రోబయోటిక్స్ ఎప్పుడైతే స్టెమక్లోకి ఎంటర్ అవుతాయో వాటి యొక్క యాసిడ్స్ కారణంగా చనిపోతాయి. వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్స్ అనేది ఒక యూనిక్ ప్రోడక్ట్. ఇందులో క్యాప్సిల్ ఇన్ క్యాప్సిల్ ఫార్ములేషన్ టెక్నాలజీ ఉంది. ప్రైమ్ కాంబయోటిక్స్లో మనకు వైటమిన్స్ అండ్ మినరల్స్ అలాంగ్ విత్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ కాంబినేషన్ ఉంటుంది. అవుటర్ క్యాప్సూల్లో వైటమిన్స్, మినరల్స్ అండ్ ప్రీబయోటిక్స్ ఉంటాయి, వేరాస్ ఇన్నర్ వెస్టీజ్ కాంబయోటిక్స్ క్యాప్సూల్స్లో మనకు ప్రోబయోటిక్స్ దట్ మీన్స్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఎందుకంటే ఇది గట్లో రిలీజ్ అవుతుంది. వెస్టీజ్ కాంబయోటిక్స్ బాడీస్ బేసిక్ న్యూట్రిషనల్ నీడ్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా ఒక హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తుంది.
ఎందుకంటే ఇందులో యూనిక్ ప్రీబయోటిక్ కాంబినేషన్ అనేది ఉంది. మల్టీ వైటమిన్స్ అండ్ మల్టీ మినరల్స్ మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. వీటి యొక్క డెఫిషియన్సీ వల్ల ఇల్నెస్, ప్రెగ్నెన్సీ, పూర్ న్యూట్రిషన్, డైజెస్టివ్ డిజార్డర్స్ అండ్ సర్టైన్ మెడికేషన్స్ లేదా అదర్ కండిషన్స్ అనేవి వస్తాయి. వెస్టీజ్ కాంబయోటిక్ బెనిఫిట్స్. వెస్టీజ్ కాంబయోటిక్స్ డైలీ వెల్ బీయింగ్ని మెయింటైన్ చేస్తుంది. కాంబయోటిక్స్ వైటలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్స్ ఇమ్యూన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేస్తుంది. డైజెషన్కి సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే అన్బ్యాలెన్స్డ్ డైట్లో ఉంటారో వాళ్ళకి ఇది ఒక ఎక్సలెంట్ 1 a day డోస్ అని చెప్పచ్చు. వెస్టీజ్ కాంబయోటిక్స్ డీజనరేటివ్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజ్, డయాబెటీస్, ఆస్టియోపోరోసిస్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ సీజనల్ ఇన్ఫెక్షన్స్ లైక్ కోల్డ్ అండ్ ఫ్లూ నుంచి మనల్ని కాపాడుతుంది. వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్స్ని ఎవరెవరు తీసుకోవచ్చు అంటే పూర్ ఎపిటైట్ ఉన్న చిల్డ్రన్, వీక్ డైజెస్టివ్ సిస్టమ్ ఉన్న ఓల్డర్ పీపుల్ లేదా కాంప్రమైజ్డ్ ఇమ్యూనిటీ ఉన్న పర్సన్స్, పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, మాల్ అబ్జార్ప్షన్ ప్రాబ్లం లేదా స్ట్రెస్తో బాధపడుతున్న వాళ్ళు, ఫిట్నెస్ ఎంతూజియాస్టిస్, అలాగే ఎవరైతే హెల్తీగా ఉండాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ వాడచ్చు. వెస్టీజ్ కాంబయోటిక్స్ డోసేజ్ వచ్చేసి ప్రతిరోజు భోజనం తర్వాత ఒక క్యాప్స్యూల్. నెక్స్ట్ ప్రోడక్ట్ వెస్టీజ్ ప్రైమ్ సీబక్థాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటున్న ఆహారంలో డైలీ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదనే చెప్పాలి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ న్యూట్రియంట్స్ లేకపోవటం, పూర్ డైట్ లేదా పూర్ అబ్జార్ప్షన్, స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, మీల్స్ని స్కిప్ చేయటం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవటం, అడల్ట్రేటెడ్ ఫుడ్, ఇలా చాలా కారణాల వల్ల మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి మనకు రావట్లేదు. ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ప్రాబ్లమ్స్ లైక్ ఒబెసిటీ, వెయిట్ లాస్, మజిల్ వీక్నెస్, స్లీపీనెస్, వీక్నెస్, పూర్ కాన్సన్ట్రేషన్ వంటి సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటిని చూసి వెస్టీజ్ మనకు ఒక సొల్యూషన్ అందిస్తోంది. అదే వెస్టీజ్ ప్రైమ్ సీబక్థాన్. ఇవి వెజిటేరియన్ క్యాప్సూల్స్. సీబక్థాన్ని హిపోపే రామ్నాయిడ్స్ అని కూడా అంటారు. ఈ ఫ్రూట్ చూడటానికి చిన్నగానే ఉన్నా ఇందులో ఎన్నో న్యూట్రియంట్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ మెడిసిన్గా ఇది పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. సీబక్థాన్ హిస్టరీ. సీబక్థాన్ని అప్రాక్సిమేట్లీ 1400 ఇయర్స్ నుంచి మెడిసినల్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు. సీబక్థాన్ని వండర్ బెర్రీ ఆర్ లే బెర్రీ అని కూడా అంటారు. మిలిటరీ ఎక్స్పెడిషన్ అప్పుడు అలెగ్జాండర్ వాళ్ళ యొక్క వారియర్స్కి ఈ బెర్రీస్ని ఇచ్చేవాళ్ళు. దీని ద్వారా వాళ్ళు స్ట్రెంగ్త్ని రీగైన్ చేసుకునేవాళ్ళు. సీబక్థాన్ని ఎక్కువగా ఏషియా, యూరప్, రష్యా అలాగే కెనడాలో పండిస్తారు. ఇవి నెగటివ్ ఆల్టిట్యూడ్ టెంపరేచర్ జోన్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ బెర్రీస్తో ప్రోడక్ట్స్ క్రియేట్ చేసి ఇండియన్ ఆర్మీకి హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో కూడా యాక్టివ్గా ఉండేందుకు ఇచ్చేవారు. ఆస్ట్రోనట్స్ స్పేస్ షటిల్లో హయ్యర్ ఎనర్జీని మెయింటైన్ చేయటానికి ఈ ఫ్రూట్స్ని ఫుడ్గా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వెస్టీజ్ సీబక్థాన్లోని ఇంగ్రీడియంట్స్ అలాగే కంటెంట్స్ చూద్దాం. వెస్టీజ్ సీబక్థాన్లో వైటమిన్స్ K, C, A, E, B కాంప్లెక్స్, వైటమిన్ P, ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. అలాగే ఒమేగా 3, 6, 7, 9 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి. వెస్టీజ్ సీబక్థాన్లో మినరల్స్ లైక్ జింక్, ఐరన్, మెగ్నీషియం, అలాగే అమైనో యాసిడ్స్, మిథియోనైన్, ల్యూసిన్, లైసిన్ అలాగే గ్లైసిన్ ఉన్నాయి. ఇవే కాకుండా ఒక చిన్న బెర్రీ అయిన సీబక్థాన్లో ఓవర్ 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి. అవి కార్టినాయిడ్స్, టోకోఫెరాల్స్, ఫ్లేవనాయిడ్స్, లిపిడ్స్ అండ్ ఆస్కార్బిక్ యాసిడ్. టోకోఫెరాల్స్లోని యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీస్ లిపిడ్ ఆక్సిడేషన్ పెయిన్ ఎలివేషన్ని మినిమైజ్ చేస్తుంది. కార్టినాయిడ్స్ కొలాజిన్ సింథసిస్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సీబక్థాన్లోని విటమిన్ K హిమోగే ప్రివెన్షన్కి అలాగే వూండ్ హీలింగ్కి సపోర్ట్ చేస్తుంది. అల్సరేషన్కి పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సీబక్థాన్లోని వైటమిన్ C మెంబ్రేన్ సెల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తుంది. సీబక్థాన్లోని వైటమిన్ B కాంప్లెక్స్ సెల్యులార్ రీన్యూవల్ స్టిమ్యులేషన్ అలాగే నర్వ్ టిష్యూ రీజనరేషన్కి సహాయపడుతుంది. ఇందులోని పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇమ్యూనోమాడ్యులేటింగ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. వెస్టీజ్ సీబక్థాన్ బెనిఫిట్స్. వెస్టీజ్ సీబక్థాన్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది.
హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ రెడ్యూస్ చేయడంలో సహాయపడుతుంది. వెస్టీజ్ సీ బక్థాన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తుంది, సో దట్ ఇది డయాబెటిక్ పేషెంట్స్కి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సీ బక్థాన్లోని యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది. వెస్టీజ్ సీ బక్థాన్ క్యాన్సర్ వచ్చే రిస్క్స్ని రెడ్యూస్ చేస్తుంది. వెస్టీజ్ సీ బక్థాన్లోని వైటమిన్ సి అండ్ అదర్ న్యూట్రియంట్స్ హెడేక్ డిసీజ్నెస్ని రెడ్యూస్ చేసి మెంటల్ అటెన్షన్ని పెంచుతుంది. ఇందులోని వైటమిన్ ఈ అలాగే మినరల్స్ లైక్ జింక్ అండ్ సెలీనియం హై యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సీ బక్థాన్లోని వండర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ టిష్యూస్కి ఫ్రీ రాడికల్స్ అండ్ టాక్సిన్స్ వల్ల కలిగే డ్యామేజింగ్ ఎఫెక్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సీ బక్థాన్ స్టామినాని బిల్డ్ చేస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది, అలాగే హార్ట్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసి స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ థైరాయిడ్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేసి హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం వంటి ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం అందిస్తుంది. గ్యాస్ట్రిక్ బెనిఫిట్స్. సీ బక్థాన్ గ్యాస్ట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ని నార్మలైజ్ చేస్తుంది అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్ని గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వల్ల కలిగే ఇరిటేషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవే కాకుండా సీ బక్థాన్ లివర్కి కూడా చాలా మంచిది. ఇది టాక్సిక్ కెమికల్స్ వల్ల కలిగే డ్యామేజెస్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. డ్రై ఐస్ వంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి సహాయపడుతుంది. డయాబెటిక్ బెనిఫిట్స్. వెస్టీజ్ సీ బక్థాన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఒమేగా-7 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ అవ్వకుండా బాడీకి సిగ్నల్ ఇస్తుంది. సీ బక్థాన్ ఇన్సులిన్ సెక్రిషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, సో దట్ ఇది టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా సీ బక్థాన్ని యూజ్ చేయడం ద్వారా స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇందులోని వైటమిన్ ఏ, వైటమిన్ ఈ అలాగే ఒమేగా-7 ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్కి కావలసిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ని అందించి అండ్ టిష్యూ అండ్ కొలాజిన్ రీజనరేషన్ని ప్రమోట్ చేస్తుంది, సో దట్ వ్రింకిల్స్ రెడ్యూస్ అవుతాయి అండ్ ప్రీమెచ్యూర్ స్కిన్ ఏజింగ్గా కనిపించదు. సీ బక్థాన్ డోసేజ్ వచ్చేసి 1 క్యాప్సూల్ ట్వైస్ ఏ డే. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న 3 ప్రోడక్ట్స్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకొని ఒక హెల్తీ లైఫ్ స్టైల్ జీవించాలని కోరుకుంటున్నాను. Like, share, subscribe my channel for more videos. Thank you for watching my video. Wish you wealth.